Good morning, good afternoon, and good evening, everyone. TypeScript lo second day means day 27. Okay. నేను మీకు అసైన్మెంట్లు కూడా ఇచ్చాను. TypeScript ఫస్ట్ డే 25 లో అసైన్మెంట్ 1, 2, 3 మాడ్యూల్ సేమ్. You can download and do it. Okay, fine. One second. I will update date for all this. TypeScript 1, 2, 3. ఇది వచ్చి 26 కదా. డే 26 I applied. ఇది డే 26 కింద వస్తుంది. Today is day 27. This is day 27. Day 27. Okay, got it. Which one? Oops. 27. Right. Today is day 27. Correct. Go to courses. If you see the normal view, public view, it is day 27. Fine. So day 27 ఏంటంటే oops classes in TypeScript. అసలు దీని మందలు ఏందో చూద్దాం. Let's see what is the importance of it. Okay, I'm downloading the material. I'll just drag it here so that I will close the previous tabs which are not required. So ఇప్పుడు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ విత్ oops. సో థింగ్ ఏంటంటే మీరు జావా స్క్రిప్ట్ లో క్లాసెస్ ఉన్నాయా? లేదు. oops ఉన్నాయా? లేదు. జావా స్క్రిప్ట్ ఈస్ ఆబ్జెక్ట్ బేస్డ్. మీకు ప్రోటోటైప్ ఉంటుంది, కానీ దానికి మీకు ఒక క్లాస్ క్రియేట్ చేయడం, oops క్రియేట్ చేయడం అలా చేయలేదు. అసలు oops ఎందుకు అవన్నీ మనం చెప్తాం, నో ఇష్యూస్. బట్ సి, oops అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్, oops ప్రిన్సిపల్స్ అంటాం. వాటిలో క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దాంతో పాటు 4 పిల్లర్లు ఉంటాయి. ఒకటి వచ్చి అబ్స్ట్రాక్షన్, పోలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్ అండ్ ఇన్హెరిటెన్స్. గాట్ ఇట్. ఒక క్లాస్ అంటే ఏంటంటే బ్లూ ప్రింట్. దాంట్లో నువ్వు డిఫైన్ చేసిన వేరియబుల్స్, ఫంక్షన్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే డేటా, నేమ్, ఏజ్, ఇలా. ఫంక్షన్ అంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ నేమ్, ఏజ్ ని బేస్ చేసుకుని మనం ఏదైనా ఫంక్షన్ రాయాలి. అంటే గ్రీటింగ్ యూ, ఆర్ ఐ వాంట్ క్యాలిక్యులేట్ మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ క్లాస్ క్రియేట్ చేసి స్టూడెంట్ మార్క్స్, నేమ్, రోల్ నెంబర్ ఇస్తే క్యాలిక్యులేట్ యావరేజ్ మార్క్స్ ఆర్ క్యాలిక్యులేట్ టోటల్ మార్క్స్ అనే ఒక మెథడ్ రాస్తాం. అదే ఒక ఫంక్షన్ రాస్తాం దాని లోపల. అంటే స్టూడెంట్ అనే క్లాస్ లో మార్క్స్, నేమ్ బేస్ చేసుకొని మార్క్స్ క్యాలిక్యులేషన్ అవన్నీ ఆ క్లాస్ లోనే జరుగుద్ది. దాన్ని మీరు వాడుకోవాలంటే దానికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేస్తాం, అది ఆబ్జెక్ట్. గాట్ ఇట్. ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. ఆ క్లాస్ ని వాడాలంటే ఆబ్జెక్ట్ ఉండాల్సిందే. వితౌట్ ఆబ్జెక్ట్ యూ కెనాట్ యూజ్ ద క్లాస్. క్లాస్ ఈస్ అ బ్లూ ప్రింట్ విచ్ ఈస్ హ్యావింగ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. కన్స్ట్రక్టర్ ఈస్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. Class is a blueprint with variables and functions. Greet is a function. These two are the variables of type string and number. Constructor is used to create the object. Object is an instance of the class. Means entry point for the class to access the class properties. Got it. ముందు అది నేర్చుకున్న తర్వాత oops కి వెళ్దాం. Got it? Fine. Let's open TypeScript. I already opened Visual Studio Code. Fine. ఇప్పుడు ఏం చేస్తానంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. .ts టైప్ స్క్రిప్ట్. గాట్ ఇట్. క్లియర్ కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ క్లాస్ స్టూడెంట్. క్లాస్ స్టూడెంట్ అని పెడితే అది క్లాస్ అవుతుంది. ఇట్స్ యూజింగ్ క్లాస్ కీవర్డ్ అండ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్ అండ్ ఎంటర్. స్టూడెంట్ కి నాకేం కావాలి ఇప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్. టైప్ స్క్రిప్ట్ కదా, నేమ్ కోలన్ స్ట్రింగ్ అని ఇవ్వాలి. ఓకే, ఇట్స్ ఏ వేరియబుల్. దాని తర్వాత నేనేమి ఇస్తున్నా అంటే ఏజ్ స్ట్రింగ్, మార్క్స్, నంబర్ అరే. గాట్ ఇట్. మార్క్స్ నంబర్ అరే. 1 సెకండ్. నంబర్ అరే. ఫైన్. ఇప్పుడు ఈ ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయంటే టైప్ స్క్రిప్ట్లు నేను చెప్పాను కదా, టైప్ స్క్రిప్ట్ అనేది స్ట్రిక్ట్లీ టైప్డ్. అంటే కంపైల్ టైంలోనే ఎర్రర్స్ చూపిస్తుంది.
నువ్వేం ఇనిషియలైజ్ చేయలా, ఏదైనా ఇనిషియలైజ్ చేయి, లేదంటే కన్స్ట్రక్టర్ లో యు అంటుంది, దాని పక్కన పెట్టండి. నేమ్ నేను జస్ట్ ఎంటీ ఇస్తున్నా, మళ్ళీ మనం సెట్ చేసుకుందాం. ఏజ్ 0 ఇస్తున్నా, మళ్ళా సెట్ చేసుకుందాం. ఓకే, ఏజ్ స్ట్రింగ్ కదా, ఓకే నెంబర్ ఇద్దాం, ఏజ్ ఓకే, నెంబర్ 0 ఇద్దాం. మార్క్స్, మార్క్స్ కూడా నేను ఇంకా ఏమి జస్ట్ ఎంటీ ఇస్తున్నా. ఓకే, గాట్ ఇట్. అంటే అలా చూపిస్తుంది కాబట్టి అలా సెట్ చేద్దాం ప్రెసెంట్. ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేట్ టోటల్ మార్క్స్, క్యాలిక్యులేట్ టోటల్ మార్క్స్, అంతేనా? దీనికి రిటర్న్ టైప్ ఏంటి, నంబర్. అంటే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెంబరే కదా అవుతుంది. సో ఇప్పుడు ఈ టోటల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, మార్క్స్ డాట్ ఫర్ ఈచ్, ఈ ఫర్ ఈచ్ లో నేను యూజ్ చేస్తా. సో ఈ మార్క్స్ డిడ్ యూ మీన్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ దిస్ అనేది ఎందుకు వస్తుందో కూడా చెప్తా. డిడ్ యూ మీన్ దిస్ డాట్ మార్క్స్, ఎస్. దిస్ అంటే స్టూడెంట్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క వేరియబుల్ ని టైప్ స్క్రిప్ట్ లో దిస్ డాట్ అని పెట్టాలి. దిస్ మీన్స్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల. నేనేమన్నాను, దీంట్లో ఉండేవి వాడుకోవాలంటే ఆబ్జెక్ట్ తో వాడుకోవాలి. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల, క్లాస్ లోపలే ఉన్నావు. అంటే ఈ క్లాస్, దిస్ క్లాస్ లో ఉన్న దిస్ వేరియబుల్స్ ఆర్ దిస్ మెథడ్స్ ఇఫ్ యూ వాంట్ యూస్ యూ కెన్ యూస్ దిస్ డాట్. దట్ ఈస్ ద దిస్ కీవర్డ్. ఈ మార్క్స్ అనేది నంబరు, ఇది ఫర్ ఈచ్. బట్ ఇక్కడ ఎక్స్ అనేది ఏం టైప్, ఇక్కడ ఎక్స్ అనే దానికి కూడా నువ్వు టైప్ డిక్లేర్ చేయాలి. ఇలా జావా స్క్రిప్ట్ లో డిక్లేర్ చేయవు, కానీ ఇక్కడ డిక్లేర్ చేయాలా, ఫర్ ఈచ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. జావా స్క్రిప్ట్ లో నువ్వు దీన్ని డిక్లేర్ చేస్తావా, చేయవు. ఇట్స్ ఎ టైప్ స్క్రిప్ట్, కాబట్టి యూ నీడ్ టు డిక్లేర్ ద టైప్ ఆఫ్ ఇట్. గాట్ ఇట్? ఇట్స్ అన్ ఆప్షనల్ బట్ ఇట్స్ స్ట్రిక్ట్లీ టైప్. నువ్వేం చేస్తావు, టోటల్ మార్క్స్, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటావు, లెట్ టోటల్ మార్క్స్ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ నేనేం చేస్తున్నాను, టోటల్ మార్క్స్ ప్లస్ ఈక్వల్ టు ఎక్స్, అంతేనా? ఎవ్రీ టైం మనం ప్లస్ చేస్తున్నాం, ఫైనల్ గా వీఆర్ రిటర్నింగ్ టోటల్ మార్క్స్, అంతేనా? వి రిటర్న్ ఏ ఫంక్షన్, అంతేనా? ఇంకొక ఫంక్షన్ రాద్దాం, గ్రీట్ స్టూడెంట్. దీనికి వాయిడ్ ఇద్దాం, అంటే రిటర్న్ టైప్ ఏం లేదు, డైరెక్ట్ గా ప్రింట్ చేస్తున్నాం. కన్సోల్ డాట్ లాగ్ డైనమిక్ స్ట్రింగ్ అన్న మల్టీ లైన్ స్ట్రింగ్ అన్న ఇలా రాయొచ్చు. బ్యాక్టిక్ క్యారెక్టర్, హాయ్ హలో గుడ్ మార్నింగ్ డాలర్ ఇచ్చి దిస్ డాట్ నేమ్, గాట్ ఇట్, దిస్ డాట్ నేమ్ అండ్ ఏజ్ ఈస్ డాలర్ దిస్ డాట్ ఏజ్, గాట్ ఇట్. నేను ఇలా రాసా, గాట్ ఇట్. ఇప్పుడు ఈ క్లాస్ ని మనం యూజ్ చేయాలి అంటే, ఈ స్టూడెంట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దీన్ని మనం యూజ్ చేయాలంటే వాట్ వి నీడ్ టు డూ. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే వేరియబుల్స్ అన్ని టాప్ లో ఉండాలి, మెథడ్స్ అన్ని డౌన్ లో ఉండాలి. ఓకే, అలా మనం కోడింగ్ స్టాండర్డ్స్ రాయాలన్నమాట. ఇక్కడ ఒక మెథడ్ కి ఇంకొక మెథడ్ కి మధ్య 1 లైన్ గ్యాప్ ఉంటే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్స్ అన్ని అయిపోయిన తర్వాత 1 లైన్ గ్యాప్ ఉంటే చాలు, గాట్ ఇట్. ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్ బేసిస్. ఇది లైట్ కలర్ లో ఉంది ఎందుకంటే మనం దాన్ని యూజ్ చేయట్లేదు. సి, స్టూడెంట్ ఈస్ డిక్లేర్డ్ బట్ నాట్ యూస్డ్. దీన్ని యూజ్ చేయాలంటే హౌ టు డూ, స్టూడెంట్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను ఉంచుతాం. దానికి దీనికి సంబంధం లేదు. సరే, వేర్ ఇద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే వేర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే, ఈ స్టూడెంట్ అనేది ఇది క్లాస్, దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం. కన్స్ట్రక్టర్ టు క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ ఫర్ ది స్టూడెంట్ క్లాస్. గాట్ ఇట్ మై పాయింట్? స్టూడెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్. నువ్వు యాక్చువల్ గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ పెట్టలేదు కదా సార్. హౌ? బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విల్ బి దేర్. నువ్వు ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నట్టే, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్.
సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నువ్వు ఇలా పెడితే యాక్చువల్గా ఇది కాల్ అవుతుంది, నేను చూపిస్తాను మీకు డీబగ్ చేసి. కానీ ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యాక్చువల్గా దీన్ని కాల్ చేస్తుంది. ఓకే, కానీ ఇది కాల్ చేస్తుంది, కానీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నువ్వు ఇవ్వబడలే, గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ గా తీసుకుంటది. నేను ఇప్పుడు చేసి మీకు చూపిస్తా చూడండి. ఎస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు 20 ఇస్తున్నా నెక్స్ట్ లైన్ లో. ఎస్ డాట్ నేమ్ ఈక్వల్ టు జిఎస్ఆర్ సాగర్ ఇస్తున్నా నెక్స్ట్ లైన్ లో. తర్వాత నేనేం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఎస్ డాట్ ఏజ్ కన్సోల్ డాట్ లాగ్ ఎస్ డాట్ నేమ్. తర్వాత నేనేం చేస్తానంటే ఎస్ డాట్ గ్రీట్ స్టూడెంట్ అనే ఫంక్షన్ కూడా కాల్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మీరు డీబగ్ చేసి, డీబగ్ కూడా చేయబోలే, నార్మల్ గా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ డీబగ్ చేస్తా. ఓకేనా, టిఎస్ నోడ్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అండ్ టిఎస్ చూడండి. జిఎస్ఆర్ సాగర్ హలో గుడ్ మార్నింగ్ మై ఏజ్ అండ్ ఏజ్ 20 అంత కాల్ అయింది కదా. సో ఇప్పుడు డీబగ్గర్ పెడదాం. ఓపెన్ జావాస్క్రిప్ట్ డీబగింగ్ టెర్మినల్. క్లియర్ కదా. సో రైట్, డీబగ్గర్ స్టార్టెడ్. పాయింటర్ వచ్చింది. ఎక్కడుంది పాయింటర్? ఓకే, నేను పాయింటర్ పెట్టలా. ఐ నీడ్ టు పుట్ సమ్ పాయింటర్ పెట్టకపోతే పాయింటర్ ఎక్కడ ఆగాలి? ఆగడానికి ఆస్కారం లేదు. నవ్ ఇట్ విల్ స్టాప్ హియర్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. చూడండి. సో ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ ని కాల్ చేసి అది ఆబ్జెక్ట్ తీసుకొస్తుంది. చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఎస్ అనేది ఒక ఆబ్జెక్ట్, సి ప్రోటోటైప్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. అర్థమైందా? సో ఆబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ ఏది, దాని కన్స్ట్రక్టర్. చూడండి, దీని మీద హోవర్ చేయండి మళ్ళీ. దీనిలో చూడండి, దాని కన్స్ట్రక్టర్ ఉంది. ఆ కన్స్ట్రక్టర్ దానికి ఒక క్లాస్ స్టూడెంట్ లో ఇవన్నీ ఉన్నాయి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అదంతా డిక్లేర్ చేసుకొని ఉంది ఈ ఆబ్జెక్ట్ లో, మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ లో ప్రోటోటైప్ లో కన్స్ట్రక్టర్ లోకి వెళ్తే, అంటే స్టూడెంట్ అనే క్లాస్ కి అదొక కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ బిల్డ్ అయింది. గాట్ ఇట్. నెక్స్ట్ లైన్ కి వెళ్ళండి. సో ఇప్పుడు ఎస్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయానికి, స్టూడెంట్ లో నేమ్, ఏజ్, మార్క్స్ ఈ 3 ఉన్నాయి. ఏజ్ 20 ఇచ్చావు, నెక్స్ట్ లైన్ లో ఇప్పుడు మార్క్స్ ఏమి ఇవ్వలేదు, నేమ్ నెక్స్ట్ ఇస్తున్నావు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నేమ్ ఏముందో, ఎస్ డాట్ నేమ్. దట్ ఈస్ వాట్ అంటే ఎస్ అనేది ఎంట్రీ పాయింట్ ఫర్ ద స్టూడెంట్. కాబట్టి ఎస్ డాట్ అని క్లిక్ చేస్తే దాంట్లో ఉండేవన్నీ నువ్వు యాక్సెస్ చేయొచ్చు. గాట్ ఇట్. అలా అది ప్రింట్ అయింది. ఇప్పుడు ఎస్ డాట్ గ్రీట్ లో దాని లోపలికి వెళ్దాం. గాట్ ఇట్. ఇప్పుడు దిస్ అంటే మీకు అర్థమవుతుంది, దిస్ అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్. అర్థమైందా? నేను దిస్ మీదే హోవర్ చేస్తున్నా. దిస్ ఈస్ ద స్టూడెంట్ ఆబ్జెక్ట్. దిస్ డాట్ నేమ్ అంటే స్టూడెంట్ డాట్ నేమ్ లెక్క. అర్థమైందా? అది దిస్ డాట్ ఏజ్ అంటే స్టూడెంట్ డాట్ ఏజ్ లెక్క. అది అంటే దిస్ అంటే ఈ క్లాస్, దిస్ క్లాస్, దీని లోపల ఉన్న వేరియబుల్స్ అన్ని దిస్ డాట్ పెట్టి యాక్సెస్ చేయాలి స్టూడెంట్ లోపల. ఇది టైప్ స్క్రిప్ట్ లో. రిమెంబర్ దిస్. జావాలో కూడా యూజ్ చేయొచ్చు. గాట్ ఇట్. జావాలో కూడా యూజ్ చేస్తాం ఇలానే, నో ప్రాబ్లం. బట్ మీకు చెప్తున్నా. ఫైన్ సార్, మీరు చెప్పారు ఇక్కడ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా ఉంటదని. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా ఉంటది. యాక్చువల్ అయితే కన్స్ట్రక్టర్ మనం ఇలా ఇవ్వాలి, బట్ ఇది డిఫాల్ట్ కదా. డిఫాల్ట్ అంటే నువ్వు ఇక్కడ ఏం పంపించట్లే. ఇక్కడ ఏమన్నా పంపించాలి, బై డిఫాల్ట్ ఇనిషియలైజ్ చెయ్యాలి అంటే దాన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. అప్పుడు మాత్రం పెట్టాలి. ఇప్పుడు నేను ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఇస్తా, అదేందో మీకు అర్థమైపోద్ది, చూడంగానే అర్థమైపోద్ది. ఇప్పుడు నేనేమి ఇస్తున్నా అంటే ఈ కన్స్ట్రక్టర్ లో నేమ్ స్ట్రింగ్ ఇస్తున్నా, ఏజ్ నంబర్ ఇస్తున్నా. అంటే ఇనిషియలైజ్ చేసేటప్పుడే దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. సో బేసికల్లీ ఇలా 2 కన్స్ట్రక్టర్లు మనం ఇవ్వకూడదు. ఓకే, సో ఇలా ఈ కన్స్ట్రక్టర్ మనం తీసేయాలి. ఇప్పుడు నీకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేదు ఇక్కడ, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పనిచేయదు. గాట్ ఇట్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేదు, మీరు కన్స్ట్రక్టర్ ఇచ్చారు, దాంట్లో 2 పారామీటర్స్ బై డిఫాల్ట్ గా తీసుకుంటున్నారు. టైప్ స్క్రిప్ట్ లో ఏంటంటే ఒక్కసారి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నువ్వు పెడితే ఓకే, దట్ ఈస్ ఫైన్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కమెంట్ చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పెడతా. కన్స్ట్రక్టర్ ఓకే ఇస్తా. ఇప్పుడు ఇక్కడికి పాయింటర్ వస్తుంది, కావాలంటే చూడండి. పాయింటర్ కేమ్, నేను ఇలా పెడుతున్నా. ఐఎమ్ జస్ట్ ఎంటరింగ్ ద సేమ్ వే. ఓకే, దీని లోపలికి గో ఇన్సైడ్, స్టెప్ ఇన్సైడ్.
వచ్చిందా కన్స్ట్రక్టర్ కి? కానీ ఫస్ట్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి కన్స్ట్రక్టర్కి వచ్చింది. మీకు అర్థమైందండి నేను చెప్పిన పాయింట్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో ఒక కన్స్ట్రక్టర్ ని కాల్ చేసినప్పుడు ఈ క్లాస్ కి మెమరీ అలకేట్ అవుతుంది. అప్పటి వరకు మెమరీ అలకేట్ అవ్వద్దు. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ కాల్ చేస్తావో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో, అప్పుడు వీటన్నిటికి మెమరీ అలకేట్ అయ్యి అప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి నెక్స్ట్ వెళ్తుంది. ఆర్ గెటింగ్ మై పాయింట్? అప్పుడు ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ బై డిఫాల్ట్ తీసుకుంటది. నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నేను దాని లోపల కొన్ని పారామీటర్స్ పంపించి బై డిఫాల్ట్ నేను ఇనిషియలైజ్ చేయాలి. అంటే నేమ్ ని, ఏజ్ ని, మార్క్స్ ని, ఇంకా దేనైనా నేను ఇనిషియలైజ్ చేయాలి అంటే కన్స్ట్రక్టర్ లోనే పంపించాలి. ఫస్ట్ సాగర్ 20 నేను పంపించానా? సో ఇప్పుడు ఇదేంది? పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. దాంట్లో 2 పారామీటర్స్ పంపిస్తున్నా, ఒకటి స్ట్రింగ్, ఒకటి నంబర్. దీన్ని నేను 20 స్ట్రింగ్ గా పంపిస్తే తీసుకోదు, రాంగ్ చూపిస్తుంది. ఎందుకు? ఫస్ట్ నువ్వు పంపించాల్సింది స్ట్రింగ్. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు నేమ్ పంపించాలి అంటే స్ట్రింగ్, సెకండ్ ఏజ్ పంపించాలి అంటే నెంబర్, డేటా టైప్ ఇంపార్టెంట్, డేటా టైప్ ఇస్ ఆల్సో కంపాటబుల్. అంటే ఫస్ట్ నువ్వు స్ట్రింగే పంపించాలా, తర్వాతే నువ్వు నెంబర్ పంపించాలా. ఆర్డర్ ఈస్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? పారామీటర్స్. నువ్వు ఇక్కడ పారామీటర్స్ పంపిస్తున్నావు. ఓకే, సో యాక్చువల్ గా దీన్ని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటాం. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే నువ్వు ఒక కన్స్ట్రక్టర్ కి నువ్వు నెంబర్ ఆఫ్ పారామీటర్స్ పంపిస్తున్నావు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. సో దీన్ని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఇక్కడ నువ్వు సెండ్ చేసేదాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు సెండ్ చేసే ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ యు ఆర్ సెండింగ్ వన్ ఆర్గ్యుమెంట్, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్, నంబర్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ మ్యాచింగ్ ద పారామీటర్స్ హియర్ అండ్ టేకింగ్ అండ్ అసైనింగ్ టు ద దిస్ వేరియబుల్స్. ఇన్కమింగ్ వచ్చేది ఏదైనా అవ్వచ్చు, అదే అవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని మీరు దానికి అసైన్ చేయాలి. వచ్చిన ఇన్పుట్స్ ని ఈ దిస్ వేరియబుల్స్ కి మీరు అసైన్ చేస్తున్నారు. అంటే బై డిఫాల్ట్ గా మీరు డేటా ఇన్పుట్ ఇస్తున్నారు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలోనే. కాబట్టి మీరు ఈ రెండు ఇవ్వబోలే ఎక్స్ట్రాగా. అంటే ఆ ఎక్స్ట్రా లైన్స్ ఎలిమినేట్ చేయడం కోసం మీరు ఒకటే లైన్ లో పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే కన్స్ట్రక్టర్ కి బై డిఫాల్ట్ గా ఫీడ్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేయండి, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, పాయింటర్స్ నేను పెట్టాను చూడండి. ఆబ్జెక్ట్ ఇవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది. సో నేమ్ 1 లో ఏముంది? సాగర్ ఉంది. ఏజ్ 1 లో ఏముంది? 20 ఉంది. అవి వాటికి అసైన్ అయితే చూడండి, వాల్యూస్ అసైన్ అయిపోయినట్టే. చూడండి, హెచ్ డాట్ ఏజ్, హెచ్ డాట్ నేమ్, గ్రీట్ స్టూడెంట్. వచ్చిందా రిజల్ట్? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఇంకొకటి ఉంది, కాపీ కన్స్ట్రక్టర్, వేర్ s1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్. కాపీ కన్స్ట్రక్టర్. కాపీ కన్స్ట్రక్టర్ అంటే నేనేం చేస్తాను, నాకు ఇలా పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ వద్దు, నాకు ఇలా కావాలి, కన్స్ట్రక్టర్ స్టూడెంట్ ఎస్. ఓకే, సో దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ ఏజ్. దిస్ డాట్ అయితే దీంట్లో పాసిబుల్ అవ్వదు అనమాట. నేమ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నేమ్. వేర్ తీసుకుందాం. ఓకే సారీ, ఇలా కదా, ఎస్ స్టూడెంట్ అలా డిక్లేర్ చేస్తారు. ఓకే, నేను ఎస్ ఆబ్జెక్ట్ నే పంపించి దాని లోపల ఉండేవి నేను కాపీ చేసుకుంటా. ఇప్పుడు అంటే ఇది ఇంకా రాదు, మనకి సెట్ అవ్వదు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ స్టూడెంట్ నేను డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు కాపీ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, స్టూడెంట్ లో న్యూ స్టూడెంట్ పంపిస్తున్నాను. ఒక నిమిషం. ఇక్కడ కాపీ కన్స్ట్రక్టర్ నాట్ పాసిబుల్. ఎందుకంటే జావాలో పాసిబుల్, టైప్ స్క్రిప్ట్ లో నాట్ పాసిబుల్. ఎందుకంటే నేను ఇక్కడ కాపీ కన్స్ట్రక్టర్ అంటే దీని లోపల ఇంకొక ఆబ్జెక్ట్ పంపించాలి, మళ్ళీ దాని లోపల ఇంకొక ఆబ్జెక్ట్. ఇక్కడ ఎస్ స్టూడెంట్ అడుగుతుంది, మళ్ళీ ఆ స్టూడెంట్ మళ్ళీ కన్స్ట్రక్టర్ పారామీటర్స్ అంటే లూప్ లో వెళ్తుంది అనమాట. ఇక్కడ కాపీ కన్స్ట్రక్టర్ నాట్ పాసిబుల్. ఎందుకు నాట్ పాసిబుల్ అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. అది జావాలో పాసిబుల్.
జావాలో సి షార్ప్ లో ఎలా అంటే ఇప్పుడు నేను కన్స్ట్రక్టర్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఇంకోటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నేను క్రియేట్ చేయొచ్చు. కానీ టైప్ స్క్రిప్ట్ లో అలా పాసిబుల్ కాదు. జావాలో సి షార్ప్ లో ఇది పాసిబుల్, టైప్ స్క్రిప్ట్ లో ఇది పాసిబుల్ కాదు. కాబట్టి కాపీ కన్స్ట్రక్టర్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, కాపీ కన్స్ట్రక్టర్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ టైప్ స్క్రిప్ట్. గాట్ ఇట్? దట్ ఈస్ ఫైన్. I will uncomment this. Okay, I will remove this. Default constructor, parameterized constructor, you understand now, and how to access that. Okay, ఇదంతా బానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను స్కోప్స్ ఇస్తా, పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ లాగా. సో ఇక్కడ పబ్లిక్, ఇక్కడ మార్క్స్ అనేవి ప్రైవేట్. ఓకే, రిమెంబర్ దిస్. ఇక్కడ నేను ప్రొటెక్టెడ్ అని ఇస్తా. వాట్ ఇట్? ఇక్కడ నేను పబ్లిక్ మెథడ్ ఇచ్చా, ఇక్కడ నేను ఒక ప్రైవేట్ గ్రీట్ ప్రైవేట్లీ అంటే గ్రీట్ స్టూడెంట్ ఏం చేస్తుంది, నువ్వు గ్రీట్ స్టూడెంట్ కాల్ చేస్తే మనం దీన్ని కాల్ చేస్తాం గ్రీట్ ప్రైవేట్లీ. అలా ప్రైవేట్ అంటే పబ్లిక్ అంటే ప్రొటెక్టెడ్ అంటే దానికి మీనింగ్ చెప్తా ఇప్పుడు. ఓకే, ఇబ్బంది ఏం లేదు, నో ఇష్యూస్. ఇప్పుడు ఇది ఎందుకు ఎర్రర్ వచ్చిందో కూడా యూ కెన్ అండర్స్టాండ్. సో పబ్లిక్ మీన్స్ ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ హూ ఈస్ హ్యావింగ్ ద ఆబ్జెక్ట్. పబ్లిక్ అన్ని చూడండి, నేమ్ కానీ క్యాలిక్యులేట్ మార్క్స్ కానీ గ్రీట్ స్టూడెంట్ కానీ మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా? గ్రీట్ స్టూడెంట్ యాక్సెస్ చేయగలుగుతున్నాం, నేమ్ యాక్సెస్ చేయగలుగుతున్నాం, బట్ ఏజ్ యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఏజ్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ ఇట్ సబ్ క్లాసెస్. విత్ ఇన్ ద క్లాస్ అండ్ సబ్ క్లాసెస్ అంటే ఇన్హెరిటెన్స్ లో వస్తుంది. అంటే స్టూడెంట్ ని ఇన్హెరిట్ చేసేది ఎవరు? చిల్డ్రన్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మీ డాడీ అనుకో, డాడీ ప్రాపర్టీస్ కానీ ఇల్లుని కానీ నువ్వు తీసుకుంటావు, నీకు వస్తుంది ఏంటి? ఎన్సిస్టర్ ప్రాపర్టీస్, దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఓకే, అది నేను చెప్తాను, నో ప్రాబ్లం. ప్రైవేట్ అంటే అసలు యాక్సెస్ చేయలేవని అర్థం. ఇప్పుడు అంటే ఓన్లీ ఈ క్లాస్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలరు. అంటే స్టూడెంట్ ప్రైవేట్ అంటే నీ మొబైల్ ఫోన్ నువ్వే, ఇంకెవరికి ఇవ్వవు, నీ దగ్గరే ఉంటుంది జీవితాంతం. అట్లా ప్రైవేట్ మీన్స్ ఓన్లీ విత్ ఇన్ యూ, దాన్ని దట్ ఈస్ స్కోప్స్ అంటాం మనం. ఇప్పుడు చూడండి, ఎస్ డాట్ మార్క్స్ ఇస్తా, అసలు నీకు కనిపించదు, అది సజెషన్స్ లో కూడా లేదు. ఈస్ ప్రైవేట్ అండ్ ఓన్లీ యాక్సెస్ విత్ ఇన్ ద స్టూడెంట్ క్లాస్. గాట్ ఇట్? దట్ ఈస్ ద పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్. ఇవి ఎన్కాప్సులేషన్ యొక్క బిహేవియర్. ఎన్కాప్సులేషన్ మీన్స్ you are protecting the private data and exposing the public limited access to the outside of this world. బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి నువ్వేమైతే ఎక్స్పోజ్ చేయాలో అదే ఎక్స్పోజ్ చేస్తావు, మిగతాదంతా నీ దగ్గరే దాచుకుంటావు. యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ డేటా. దట్ ఈస్ ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్ ఈస్ ద అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఓప్స్ లో. ఎన్కాప్సులేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ డేటా మెంబర్స్. డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్. మెంబర్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ విత్ పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ యాజ్ క్యాప్సులేటింగ్ ఇన్ ద క్యాప్సుల్ ఉంటది కదా, అలా క్యాప్సులేట్ యు ఆర్ సెక్యూరింగ్ ద డేటా. ఇలా నువ్వు డెఫినేషన్ చెప్తే సరిపోద్ది. లాస్ట్ లో మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది, బట్ స్టిల్ ఇలా చెప్తే సరిపోద్ది. ఇక్కడ మళ్ళా ఎల్లో మార్క్ ఎందుకు వచ్చిందంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఆల్వేస్ ఫస్ట్ ఉండాలి. రిమెంబర్ దిస్. ప్రైవేట్ ప్రాపర్టీస్ కి ప్రియారిటీ ఇవ్వాలి. ఇది ఇవ్వలేదు, ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ ప్రైవేట్ మెథడ్ కూడా నువ్వు ఫస్ట్ రాయాలి, తర్వాత పబ్లిక్ రాయాలి, ఫస్ట్ ప్రైవేట్ మెథడ్స్ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ మెథడ్ రాసిన తర్వాత ప్రొటెక్టెడ్ మెంబర్స్ రాయాలి. అంటే అది ఆర్డర్ అనమాట. లాస్ట్ లో పబ్లిక్ రాయాలి. ఫస్ట్ ప్రైవేట్ డిక్లేర్ చేయాలి, తర్వాత ప్రొటెక్టెడ్, తర్వాత పబ్లిక్. ఇక్కడ కూడా ఫస్ట్ ప్రైవేట్, దాని మధ్యలో ప్రొటెక్టెడ్ ఉంటే ప్రొటెక్టెడ్, దాని తర్వాత పబ్లిక్. అలా ఆర్డర్ అంటే దేని తర్వాత ఏది రావాలనేది ఆర్డర్ అనమాట. ఫస్ట్ పబ్లిక్, ఫస్ట్ ప్రైవేట్, నెక్స్ట్ ప్రొటెక్టెడ్, తర్వాత పబ్లిక్. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? మార్క్స్ అనేది ప్రైవేట్ కాబట్టి యూ కెనాట్ యాక్సెస్. దీని పక్కన పెట్టేసాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏముంది? ఏజ్ ఉంది కదా. we will do inheritance. Now inheritance is accessing the properties from the parent class to child class. స్టూడెంట్ అనేది పేరెంట్ అయితే స్టూడెంట్ 1 అనేది చైల్డ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒక క్లాస్ రాద్దాం. క్లాస్ స్టూడెంట్ 1 ఎక్స్టెన్స్ స్టూడెంట్. గాట్ ఇట్? అంటే స్టూడెంట్ లో ఉన్న ప్రతి ఒక్కటి స్టూడెంట్ 1 లో ఉన్నట్టు. కావాలంటే మీరు యాక్సెస్ చేయండి. స్టూడెంట్ 1 లో ఉన్న ప్రతి ఒక్కటి స్టూడెంట్ లో ఉన్నట్టే. రిమెంబర్ దిస్.
సబ్ క్లాసెస్. ఏజ్ ఇస్ ప్రొటెక్టెడ్. ఏజ్, ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్స్ట్రక్టర్ లోకి మనము నేమ్ ఇస్తున్నాము. ఎంత? స్ట్రింగ్ ఏజ్ నంబర్. సూపర్. నేమ్ కన్నా ఏజ్. ఇప్పుడు సూపర్ ఎందుకు వచ్చిందో చెప్తా. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. సో ఏజ్ ఇస్ ప్రొటెక్టెడ్ అండ్ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ సబ్ క్లాసెస్. నేను ఇచ్చాను బానే. 1 సెకండ్. ఎందుకు అలా ఇచ్చింది? దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఏజ్ ఇస్ అన్యాక్సెసిబుల్ విత్ ఇన్ ద స్టూడెంట్ అండ్ ఇట్స్ సబ్ క్లాసెస్. సరే, ప్రెసెంట్ దీన్ని పక్కన పెట్టండి, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ పాయింటర్ పెడుతున్నా. అసలు కన్స్ట్రక్టర్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అనేది చూడండి. చూడండి, మనం ఇప్పుడు స్టూడెంట్ 1 ని కాల్ చేస్తున్నాం. దీని లోపలికి వెళ్ళండి. స్టూడెంట్ 1 లో కన్స్ట్రక్టర్ ఉంది. పారామీటర్స్ కాబట్టి యూ నీడ్ టు పుట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. సూపర్ అంటే దీని లోపలికి వెళ్ళండి. సూపర్ అంటే స్టూడెంట్ కి ఎందుకు వచ్చింది మీన్స్ స్టూడెంట్ ఇస్ ద సూపర్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్ 1. స్టూడెంట్ 1 అనేది చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ కి ఎవరైతే బేస్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ తీసుకొస్తున్నారో విత్ ఎక్స్టెన్స్ కీవర్డ్, దెన్ ఇట్ విల్ బికమ్ ఎ సూపర్ క్లాస్. అంటే నువ్వేం చేస్తున్నావు, వేరియబుల్స్ అన్ని స్టూడెంట్ లోనే ఉన్నాయి. స్టూడెంట్ 1 ఎక్స్టెండ్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు స్టూడెంట్ 1 మీద హోవర్ చేస్తే దిస్ అనే స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ లో 1 లో కూడా అన్ని ఉంటాయి. వస్తున్నా, దాని దగ్గరికి వస్తున్నా. మళ్ళీ వస్తా. మళ్ళీ స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ 1 కి వెళ్ళండి. స్టూడెంట్ 1 ఎక్స్టెండ్ చేసి దాంట్లో ఏజ్, మార్క్స్, నేమ్ అన్ని ఉన్నాయి. తర్వాత దాంట్లో కన్స్ట్రక్టర్ కూడా ఉంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఆ కన్స్ట్రక్టర్ లో ఆర్గ్యుమెంట్స్ అన్ని 2 వెళ్తున్నాయి. సో ఇప్పుడు స్టూడెంట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టూడెంట్ 1 లోకి వచ్చేసాయి. ఎలా వచ్చాయి? వాట్ ఈస్ హ్యాపెండ్? ఎలా వచ్చాయి అంటే స్టూడెంట్ 1 ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ 1 లో ఉన్న అన్ని ప్రొటెక్టెడ్, పబ్లిక్ అన్ని మనం యాక్సెస్ చేయగలుగుతాం. ప్రైవేట్ మనం యాక్సెస్ చేయలేం, ఎందుకంటే ప్రైవేట్ ఈస్ ఓన్లీ ఫర్ స్టూడెంట్. సో దట్ ఈస్ ఇన్హెరిటెన్స్, ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్, వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎస్ డాట్ నేమ్ ఇస్తే స్టూడెంట్ 1 ఆబ్జెక్టే కదా ఎస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎస్ అనేది ఏంటి? స్టూడెంట్ 1 కదా. స్టూడెంట్ 1 లో నీకు మార్క్స్, ఏజ్, నేమ్ అన్ని ఉంటాయి. మార్క్స్ నువ్వు యాక్సెస్ చేయలేరు, దాన్ని పక్కన పెట్టండి. ప్రైవేట్ టు అది స్టూడెంట్ కాబట్టి అక్కడ మనకు ప్రైవేట్, పబ్లిక్ అని చూపిది ఇక్కడ డీబగ్గింగ్ లో, కాబట్టి చెప్తున్నాను. ఎస్ డాట్ నేమ్ మీరు యాక్సెస్ చేయొచ్చు సాగరు. తర్వాత గ్రీడ్ స్టూడెంట్ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్తుంది అక్కడికే వెళ్తుంది, అంటే మీరు దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. చూడండి, ప్రింట్ చేసిందే మొత్తము క్లియర్ ఇస్తా. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. సో ఇప్పుడు స్టూడెంట్ 1 ని కన్స్ట్రక్టర్ మీరు కాల్ చేశారు ఇన్పుట్స్ ఇచ్చి, కానీ స్టూడెంట్ లో కూడా కన్స్ట్రక్టర్ ఉంది. అంటే మీరు ఇవ్వాల్సిన డేటా ఎక్కడ యాక్చువల్ గా బైండ్ అవుతుంది అంటే స్టూడెంట్ లో బైండ్ అవుతుంది. అంటే సూపర్ అని చెప్పి కాల్ చేస్తే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని కాల్ అవుతుంది. కాల్ అయిందా సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని? అంటే యాక్చువల్ గా మీరు ఇచ్చిన డేటా ఇన్షియలైజ్ అవ్వాలంటే సూపర్ లో ఇచ్చిన అదే వేరియబుల్స్ మీరు ఇస్తే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని కాల్ అవుతుంది. అప్పుడు డేటా ఇన్షియలైజ్ అవుతుంది. గాట్ ఇట్? అప్పుడు మాత్రమే డేటా ఇన్షియలైజ్ అవుతుంది. So that is why we'll put super constructor. That is the super keyword. Super keyword is to use to call the super class constructor in the normal constructor. అంటే ఈ ఏజ్ నేమ్ మనం ఎక్కడ బైండ్ చేయగలం, ఆ లాజిక్ ఎక్కడ ఉంది? సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ లో ఉంది. అర్థమైంది కదా? అందువల్ల మనం సూపర్ అని ఇస్తే దాని పేరెంట్ క్లాస్ అయిన సూపర్ క్లాసు స్టూడెంట్ కి సంబంధించిన క్లాస్ ని కాల్ చేస్తుంది.
అప్పుడే మనం ఆ డేటాని బైండ్ చేయగలం. ఇప్పుడు దీన్ని నేను కమెంట్ చేశాను అనుకోండి, మీరు దాన్ని బైండ్ చేయలేరు. నేను జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఇస్తా. ఎందుకంటే ఎర్రర్ వస్తుందంటే మీరు యూజ్ చేయట్లేదని ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్ డివైడ్ ఫ్రమ్ మస్ట్ టు కంటైన్ సూపర్ కాల్ అంటే ఇది డిరైవ్డ్ క్లాస్, ఇది సూపర్ క్లాస్. అంటే దీంట్లో నుంచి మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామంటే సూపర్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాల్సిందే తప్పనిసరిగా, లేదంటే యాక్సెస్ అవ్వదు. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మెన్షనింగ్. అప్పుడు ఎర్రర్ రాదనమాట. అర్థమైందా? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సూపర్ కన్స్ట్రక్టర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పారామీటరైజ్డ్. ఇప్పుడు పారామీటర్స్ రైజ్ లేకపోతే మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ డేటా బైండ్ అవ్వాలంటే సూపర్ కన్స్ట్రక్ట్ చేయాల్సిందే కదా. లేదంటే మీ ఇచ్చిన డేటా వేస్ట్. కంపైలర్ విల్ ట్రీట్ ఇట్ యాస్ ఎ డంప్ డేటా. మీరు సూపర్ కి పంపిస్తేనే ఈ స్టూడెంట్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ లో అది బైండ్ అవుతుంది, లేదంటే అవ్వదు. అది ఇష్యూ. గాట్ ఇట్? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సూపర్ క్లాస్ కన్స్ట్రక్ట్ దిస్ కీవర్డ్ సూపర్ కీవర్డ్ పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు మార్క్స్ రావు నీకు. నేమ్ అంటే వస్తుంది, నేమ్ ఏజ్, దిస్ వన్. చూడండి, ప్రొటెక్టెడ్ అంటే మనం ఎక్కడ వాడగలుగుతాం? స్టూడెంట్ లోపల వాడగలుగుతాం కానీ స్టూడెంట్ బయట వాడలేకున్నాం. ఎందుకంటే అది ప్రొటెక్టెడ్ కాబట్టి. ప్రొటెక్టెడ్ అంటే యూ కెన్ యూజ్ దట్ ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఏజ్. ఏజ్ ప్రొటెక్టెడే కదా. ప్రొటెక్టెడ్ కాబట్టి ఇన్సైడ్ ద స్టూడెంట్ వన్ లోనే యూజ్ చేయగలుగుతాం. అప్పుడు దానికోసం మీరు ఒక మెథడ్ చేయొచ్చు, ప్రింట్ ఏజ్ అని. ఓకే, వాయిడ్ అని ఇచ్చి ఆర్ రిటర్న్ దిస్ డాట్ ఏజ్. గాట్ ఇట్? వాయిడ్ దిస్ డాట్ ఏజ్ రిటర్న్ నంబర్ కదా, రిటర్న్ నంబర్ పెట్టాలి. గెట్ ఏజ్ అని ఇవ్వాలి. అర్థమైంది కదా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అప్పుడు నువ్వు ఏజ్ తీసుకురావచ్చు. ఎస్ డాట్ గెట్ ఏజ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే నువ్వు ఏజ్ ను ప్రింట్ చేయొచ్చు. చూడండి కావాలంటే దిస్ డాట్ గెట్ ఏజ్ లో ప్రైవేట్ వేరియబుల్ ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఏజ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు రిటర్న్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది కదా. అప్పుడు నీకు ఏజ్ వచ్చేస్తుంది 20 అని. అర్థమైంది కదా? అంటే ప్రొటెక్టెడ్ వేరియబుల్ స్టూడెంట్ వన్ క్లాసెస్ లోపల మాత్రమే వాడగలరు. ఎందుకంటే స్టూడెంట్ వన్ ఎక్స్టెండ్ చేసుకుంది కాబట్టి. అదే ప్రొటెక్టెడ్ వేరియబుల్ ని మనం ఆబ్జెక్ట్ ద్వారా బయటకి యాక్సెస్ చేయాలి అంటే ఒక మెథడ్ రాసి, ఒక ఫంక్షన్ రాసి దాన్ని రిటర్న్ చేస్తాం, దిస్ డాట్ ఏజ్. యూ గాట్ మై పాయింట్? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గెట్టర్ మెథడ్. ఓకే, గెట్టర్. దిస్ ఈస్ ద గెట్టర్ మెథడ్. గెట్టర్. మళ్ళా సెట్టర్ కూడా ఉంది. సెట్టర్ అంటే ఇప్పుడు ఇది ప్రైవేట్ మార్క్స్, దీనికి నువ్వు వాల్యూ ఎలా పంపిస్తావు? కన్స్ట్రక్టర్ లో ఇవ్వాల, కానీ దీనికి ఎలా పంపిస్తావు అనేది వి విల్ క్రియేట్ ఏ పబ్లిక్ మెథడ్. ఒక పబ్లిక్ మెథడ్ ని కాల్ చేస్తాం. పబ్లిక్ అంటే ఇప్పుడు స్టూడెంట్ లో ఉన్న మార్క్స్ ప్రైవేట్ కానీ ఎంటీగా ఉన్నాయి, దీనికి నువ్వు డేటా ఎలా ఇస్తావు అంటున్నా. అర్థమైందా? దానికి ఎలా అంటే పబ్లిక్ సెట్ మార్క్స్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసి ఆ మార్క్స్ నువ్వు పంపిస్తున్నావు. మార్క్స్ అనేది నంబర్ అరే కదా. అప్పుడు ఏం చేస్తావు? దిస్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు ఇన్కమింగ్ మార్క్స్. అర్థమైందా? ఇలా నువ్వు సెట్ చేస్తావు. రిమెంబర్ దిస్. ఇప్పుడు నేనేం చేయాలి? స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా, వేర్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్ జిఎస్ఆర్ సేనక్ 28. ఇప్పుడు S1 డాట్ సెట్ మార్క్స్ ఆఫ్ ఐఎమ్ సెండింగ్ 99 98 100 100 100 100. ఇప్పుడు మనం సెట్ చేసాం. గాట్ ఇట్? సో దీన్ని సెట్టర్ ఫంక్షన్ అంటాం. ఈ సెట్టర్ ఫంక్షన్ ప్రైవేట్ వేరియబుల్స్ కి నువ్వు ఇన్పుట్ ఇచ్చిన ఇన్పుట్ ప్రైవేట్ వేరియబుల్ సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? మళ్ళీ నేను వెంటనే ప్రింట్ మార్క్స్ చేస్తా. ప్రింట్ మార్క్స్ వాయిడ్ ఇచ్చి కన్సోల్ డాట్ లాగ్. ప్రింట్ మార్క్స్ అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఉంది క్యాలిక్యులేట్ మార్క్స్. ఓకే, ఆ క్యాలిక్యులేట్ మార్క్స్ చేస్తే సరిపోద్ది. కన్సోల్ డాట్ లాగ్ S1 డాట్ క్యాలిక్యులేట్ మార్క్స్. చాలు, అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేస్తా. ఇప్పుడు స్టూడెంట్ ని యాక్సెస్ చేస్తాను. ఓకేనా?
దట్ ఈస్ ద సెట్టర్ ఫంక్షన్ అండ్ గెట్టర్ ఫంక్షన్. సెట్టర్ ఫంక్షన్ ప్రైవేట్ వేరియబుల్స్ కి డేటా సెట్ చేయడానికి, గెట్టర్ ఫంక్షన్ అదే ప్రైవేట్ వేరియబుల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ని డేటా బయటికి పంపించడానికి. గాట్ ఇట్, చెక్ చేయండి. సెట్టర్ ఫంక్షన్ కాల్ అవుద్ది చూడండి. నువ్వు ఇచ్చిన మార్క్స్ దానికి సెట్ చేస్తాం. కావాలంటే ఇప్పుడు దిస్ డాట్ మార్క్స్ చూడండి, సెట్ అయింది. దిస్ లో మార్క్స్ సెట్ అయ్యాయి, దట్ ఈస్ ఫైన్. తర్వాత 597 అని చెప్పి ప్రింట్ అయింది. 3 మార్క్స్ తగ్గాయి 600కి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్టర్ ఫంక్షన్ అండ్ గెట్టర్ ఫంక్షన్. ఓకే, సెట్టర్ ఫంక్షన్ అండ్ గెట్టర్ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం మీకు అర్థం. ఈవెన్ ఇప్పుడు ఇది ప్రైవేట్ వేరియబుల్ అయినా దీన్ని కూడా మనం యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ గెట్ మార్క్స్ ఇచ్చి టైప్, రిటర్న్ టైప్ ఏంటి, నంబర్ ఆఫ్ కదా. అంటే రిటర్న్ టైప్ నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అంటే, నువ్వు సెండ్ చేసేది నంబర్ మార్క్స్ కదా, కాబట్టి దాని రిటర్న్ టైపే పెట్టాలి. ఇప్పుడు నేను మార్క్స్ రిటర్న్ చేస్తున్నా, రిటర్న్ దిస్ డాట్ మార్క్స్. దీన్ని గెట్టర్ ఫంక్షన్ అంటాం. నువ్వు ఇలా అయినా చేసుకోవచ్చు, s1 డాట్ గెట్ మార్క్స్. దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి, మార్క్స్ గెట్ చేశా, వచ్చింది కదా. దట్ ఈస్ వాట్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్టర్ ఫంక్షన్ అండ్ సెట్టర్ ఫంక్షన్. గాట్ ఇట్. సో సెట్టర్ ఫంక్షన్ కి గెట్టర్ ఫంక్షన్ కి డిఫరెన్స్ అది. ఓకే, రిమెంబర్ దిస్. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ లో ఎన్కాప్సులేషన్ అంటే వీఆర్ ప్రొటెక్టింగ్ ద డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ విత్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ఇన్సైడ్ ఏ క్లాస్. డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్, మెంబర్ ఫంక్షన్స్ అంటే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. ఇన్హెరిటెన్స్ అంటే వీఆర్ ఇన్హెరిటింగ్ ద వన్ క్లాస్ ప్రాపర్టీస్ ఇంటూ అనదర్ క్లాస్, విచ్ దిస్ విల్ కాల్డ్ యాజ్ సూపర్ క్లాస్. ఇది వచ్చి చైల్డ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్ ఆర్ కాంక్రీట్ క్లాస్. 3 కీవర్డ్స్ మనం వాడచ్చు, డిరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఆర్ కాంక్రీట్ క్లాస్. ఓకే, సో ఇది ఒక ఇన్హెరిటెన్స్. సో ఇంకొక ఇన్హెరిటెన్స్ నేను చెప్తా, న్యూ క్లాస్ క్రియేట్ చేస్తా, ఇన్హెరిటెన్స్ టైప్స్ డాట్ టిఎస్. ఓకే, ఫస్ట్ నేను ఒక క్లాస్ తీసుకున్నా, క్లాస్ స్టూడెంట్ 2. సో దీంట్లో ఉండేవే మనం తీసుకుందాం. ఓకేనా, దట్ ఈస్ ఫైన్. దీంట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, కానీ నాకు ఎలాంటి మెథడ్స్ కావాలి అనేది నాకు లాజిక్ అవసరం లేదు. ఓకే, సో నాకు ఈ లాజిక్స్ అవసరం లేదు. లాజిక్స్ నువ్వు రాసుకుంటావు, అంటే డిరైవ్డ్ క్లాస్ రాసుకుంటది. నేను చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నేను చేయాల్సిన అవసరం లేదు. దాని రిటర్న్ టైప్ కూడా నేను మెన్షన్ చేస్తున్నా. క్యాలిక్యులేట్ మార్క్స్, ఇది కూడా నేను చేయాల్సిన అవసరం లేదు, నా చైల్డ్ క్లాస్ తీసుకుంటది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయాల, దిస్ ఇస్ అబ్స్ట్రాక్ట్. నేను ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాల, లాజిక్ నాకు అవసరం లేదు. మా కొడుక్కి కావాలి అంటే స్టూడెంట్ ని యాక్సెస్ చేసిన, ఎక్స్టెండ్ చేసిన వాడికి కావాలి అంటే దిస్ ఇస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, నో ఇంప్లిమెంటేషన్. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ కింద వస్తుంది. అబ్స్ట్రాక్షన్ ఈస్ హైడింగ్ ద ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. By default, we are not providing any implementation for a function inside a class. Now this method will call as abstract method. Now the same class will call as abstract class. Remember this. Abstract class అవుతుంది student 2. క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, దీనికి నువ్వు మెథడ్ కి అబ్స్ట్రాక్ట్ అనేవాళ్ళు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దీనికి అబ్స్ట్రాక్ట్ అనే మెథడ్ ఇవ్వాలన్నమాట. అర్థమైందా? మీన్స్ వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్, and we are making as an abstract. This is abstraction. Abstraction is hiding internal implementation details, or we are not implementing at all. ఎనీ మెథడ్ మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు అనుకుంటే దానికి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఇవ్వాలి. ఒక్కసారి అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. యూ హ్యావ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ ఆల్సో, నో ఇష్యూస్. ప్రింట్ ఏజ్ అని ఇచ్చేసి నేను ఇలా ఐ వాంట్ టు కన్సోలిడేట్ దిస్ డాట్ ఏజ్ ఇస్తా, నో ఇష్యూస్. నార్మల్ మెథడ్ ఉండొచ్చు. An abstract class is a class which will have at least one abstract method. ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయినా ఉండి
ఉండి అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. గాట్ ఇట్. దీనికి డైరెక్ట్ గా మనం వేరియబుల్ ఇచ్చి కన్స్ట్రక్టర్ యాక్సెస్ చేయొచ్చా? చేయలేం. వేర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ 2. గాట్ ఇట్. కెనాట్ క్రియేట్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ బికాస్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి మీరు డైరెక్ట్ గా వేరియబుల్ క్రియేట్ చేయలేరు, మీన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. యూ షుడ్ ఎక్స్టెండ్ ఇట్ డెఫినెట్లీ. క్లాస్ ఎక్స్టెండ్ చైల్డ్ అనే క్లాస్ ఇస్తా. చైల్డ్ ఎక్స్టెండ్స్ స్టూడెంట్ 2. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ రెండు మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేస్తా చూడండి. గ్రీట్ ప్రైవేట్లీ. జస్ట్ నేనేం చేస్తాను, జస్ట్ కన్సోల్ అని పెట్టి హాయ్ గ్రీటింగ్ అని పెడతా, జస్ట్ ఊరికే. గాట్ ఇట్. తర్వాత క్యాలిక్యులేట్ మార్క్స్ కూడా ఇక్కడ ఈ ఎర్రర్ అదే చూపిస్తుంది. చైల్డ్ ఈస్ డిక్లేర్ బట్ నెవర్ యూస్. అది ఓకే. ఇన్హెరిటెడ్ ఎక్స్ట్రా అబ్స్ట్రాక్ట్ మెంబర్ క్యాలిక్యులేట్ మార్క్స్ ఫ్రమ్ క్లాస్ స్టూడెంట్ 2. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందా? క్యాలిక్యులేట్ మ్యాథ్స్ ఏంది, నంబర్ కదా, రిటర్న్ టైప్. దాన్ని సేమ్ ఇంప్లిమెంట్ చేసి దిస్ డాట్ మార్క్స్ కదా కావాల్సింది, మార్క్స్ ఏంటి ప్రైవేట్. ఆబ్వియస్లీ అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ పబ్లిక్ గెట్ మార్క్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ రిటర్న్ దిస్ డాట్ మార్క్స్. అప్పుడు నువ్వేం చేయాలి, దిస్ డాట్ గెట్ మార్క్స్ డాట్ అంటే లెట్ మార్క్స్ ఈక్వల్ టు, ఫస్ట్ నువ్వు మార్క్స్ తెచ్చుకున్నావు, మార్క్స్ తెచ్చుకున్న తర్వాత ఆ మార్క్స్ నువ్వు మార్క్స్ డాట్ ఫర్ ఈచ్ యూజ్ చేసి ఎక్స్ లెట్ టోటల్ ఈక్వల్ టు 0, టోటల్ ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ రిటర్న్ టోటల్. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇలా ఇక్కడ దిస్ డాట్ మార్క్స్ ఎందుకు కాల్ చేసామంటే స్టూడెంట్ 2 లో గెట్ మార్క్స్ అనేది ఉంది, అది కూడా చైల్డ్ లో వచ్చినట్టే కదా. కాబట్టి గెట్ మార్క్స్ అనేది ప్రైవేట్ వేరియబుల్ యొక్క మార్క్స్ ని మనము తీసుకొచ్చుకున్నాం ఇక్కడ, దాన్ని మనం టోటల్ చేసి పంపిస్తున్నాం. అది అలాగా. ఇప్పుడు మీరు కావాలంటే వేర్ సి ఈక్వల్ టు న్యూ చైల్డ్ అని ఇవ్వాలి. ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సి డాట్, ఇంకా మీరు ఏమైనా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఏజ్ నేను 20 ఇస్తున్నా, ఇంకా కన్స్ట్రక్టర్ నేను ఇవ్వాలి, ఇచ్చుంటే నేను ఇచ్చేవాడిని, దట్స్ ఫైన్. సి డాట్ గెట్ మార్క్స్ ఏమైనా ప్రింట్ చేసుకోండి, ఇంకా దట్ విల్ వర్క్. కన్సోల్ డాట్ లాగ్ సి డాట్ క్యాలిక్యులేట్ టోటల్ మార్క్స్. అలా మీరు ఏమైనా ప్రింట్ చేసుకోవచ్చు. లాజిక్స్ అన్ని ఊప్స్ ద్వారానే బిల్డ్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థం అవుతా ఉంటది స్టెప్ బై స్టెప్. అర్థమైందా? చూడండి, ప్రింట్ అయిందా? దట్ ఈస్ వాట్ ద పవర్. గాట్ ఇట్. వన్ సెకండ్. ఇన్హెరిటెన్స్ టైప్స్. ఓకే, ఇది ప్రింట్ చేయండి. చూడండి, ప్రస్తుతానికి మనం ఏమి ఇవ్వాలా, ఇక్కడ మార్క్స్ ఏం లేవు కదా. ఇక్కడ మార్క్స్ మనం ఎంతైనా ఇస్తే మనకు అర్థమవుతుంది. అంటే మన కన్స్ట్రక్ట్ ఇచ్చి డేటా ఇవ్వలేదు కాబట్టి మార్క్స్ అనేది 0 కదా. చూడండి, ఇప్పుడు ప్రింట్ అయ్యాయా అన్ని. దట్ ఈస్ ఫర్ ద పవర్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ is a class which is having at least one abstract method. Then it will call as abstract class. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు, నో ఇష్యూస్. బట్ దానికి డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్. వీ కెనాట్ ఇన్స్టాన్షియేట్. ఓకే, కాబట్టి దాంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్ని చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేస్తేనే చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం, లేదంటే చేయలేం. గాట్ ఇట్. నువ్వు దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, యూ కెన్ నాట్ గిట్, బికాస్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి మనకి. చైల్డ్ లో ఇంప్లిమెంటేషన్స్ ఆర్ మిస్సింగ్ ఫర్
గ్రీట్ ప్రైవేట్లీ అండ్ క్యాలిక్యులేట్ టోటల్ మార్క్స్. ఈ రెండింటికి మిస్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి చైల్డ్ క్లాస్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఫుల్లీ విత్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైబ్రిడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సింగిల్ అంటే స్టూడెంట్ 2 ని చైల్డ్ యాక్సెస్ చేసిన సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు క్లాస్ చైల్డ్ 2 అంటే గ్రాండ్ చైల్డ్ అనుకో. గ్రాండ్ చైల్డ్ ఎక్స్టెన్స్ చైల్డ్ కదా, ఇదేమవుద్ది మల్టీ లెవెల్. అంటే మీ జేజబ్ స్టూడెంట్ 2 అయితే మీ జేజబ్ ని నువ్వు ఇన్హెరిట్ చేసావు అంటే మళ్ళా నిన్ను మీ గ్రాండ్ చైల్డ్ అంటే మీ కొడుకు ఇన్హెరిట్ చేశాడు. అది మల్టీ లెవెల్. ఓకే, గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్, పేరెంట్ నుంచి మళ్ళీ చైల్డ్, అది మల్టీ లెవెల్. ఓకే, అది ఫైన్. అలా కాదు, ఎక్స్టెండ్ స్టూడెంట్ 2 కామా స్టూడెంట్ 1 అనుకో. స్టూడెంట్ 1 అనేది ఒకటి రాస్తా, జస్ట్ స్టూడెంట్ 1. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. దట్ ఈస్ నాట్ పాసిబుల్. Multiple inheritance is directly not possible with the classes. Remember this. Classes cannot only extend single class. Multiple inheritance is not possible. Remember this. Adi Java lo aina sare. Multiple inheritance is not possible. Okay, that is fine. Hybrid ante combination of multi-level and single or multiple, anything. Kani multiple inheritance possible avutadi interfaces tho. Ippudu interfaces chuddam. Interfaces.ts. ఇంటర్ఫేస్ స్టూడెంట్ అనుకో. ఓకేనా, దీంట్లో ఏజ్, నంబరు, గెట్ ఏజ్, నంబరు, ఇంటర్ఫేస్ స్టూడెంట్ 2, నేమ్ స్ట్రింగ్, గెట్ నేమ్. ఎస్, కరెక్ట్, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఇప్పుడు చూడండి, స్టూడెంట్ అనే ఇంటర్ఫేస్ లో నాకు 2 ప్రాపర్టీస్ ఉంటే స్టూడెంట్ 2 అనే ఇంటర్ఫేస్ లో నాకు ఇంకొక 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ రెండు నేను తీసుకుంటేనే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేస్తేనే నాకు వస్తాయి. అంతేనా? క్లాస్ చైల్డ్ ఇంప్లిమెంట్స్ స్టూడెంట్ కామా స్టూడెంట్ 2. గాట్ ఇట్, గాట్ ఇట్, దట్ ఈస్ ఫైన్. చూడండి ఇప్పుడు వేర్ సి ఈక్వల్ టు న్యూ చైల్డ్, console.log c.age. దాని పక్కన పెట్టని చెప్తా. ఈస్ ఇన్కర్ ఇంప్లిమెంట్ స్టూడెంట్ సింగ ప్రాపర్టీ స్టూడెంట్ ఏజ్ గెట్ ఏజ్. సో ఇప్పుడు ఏంటంటే ఇంప్లిమెంట్ చేసావు, ఇది అబ్స్ట్రాక్ట్ కదా, ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలి కదా, గెట్ ఏజ్ ని గెట్ నేమ్ ని. అది మనం మర్చిపోకూడదు. గెట్ ఏజ్ విల్ రిటర్న్ దిస్ డాట్ ఏజ్ కెనాట్ ఫైండ్ ఏజ్. అప్పుడు ఈ ఏజ్ కి మనం పబ్లిక్ పెడితే ఆర్ ప్రొటెక్టెడ్ పెడితే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే, లేదంటే చేయలేరు అనమాట. 1 సెకండ్. ఇంటర్ఫేస్ లో మనము వేరియబుల్స్ ఇవ్వలేమనుకుంటా ఇక్కడ. ఓన్లీ మెథడ్స్ వరకే. ఇంటర్ఫేస్ లో మీరు ఇక్కడ వేరియబుల్స్ ఇవ్వలేరు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పబ్లిక్ ఏజ్ నెంబర్ ఈక్వల్ టు 20 అని ఇస్తాం. ఇక్కడ మీరు దిస్ డాట్ ఏజ్ రిటర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ గెట్ నేమ్. గెట్ నేమ్ ఏంటంటే నేమ్ కూడా లేదు కదా, పబ్లిక్ ఏదైనా ఇవ్వచ్చు. నేమ్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఎస్ఆర్ అని ఇచ్చు. విల్ రిటర్న్ దిస్ డాట్ నేమ్ అన్నమాట. ఓకే, my point. So now you can able to access c dot get age, console.log c dot get name. సో ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి మీకు చెప్తా. ఇంటర్ఫేసెస్ వచ్చింది కదా. సో ఇంటర్ఫేస్ ఈస్ 100% అబ్స్ట్రాక్ట్ క్లాస్, no input properties, only methods, abstract methods. If you want to get multiple inheritance, then interfaces are the best solution.
సో మోర్ దెన్ వన్ క్లాస్ లో మోర్ దెన్ వన్ రెఫరెన్స్ ఆర్ బ్లూ ప్రింట్ లో మీరు గ్యాదర్ చేసుకోవాలంటే ఇంటర్ఫేస్ తో పాసిబుల్ అనమాట. ఇంప్లిమెంట్స్ అంటే ఇంటర్ఫేస్ ఈస్ 100% అబ్స్ట్రాక్షన్. దట్ ఈస్ వై వి యూస్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఇంటర్ఫేస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఫుల్లీ విత్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ ఫర్ ద క్లాస్. ఓకే, కానీ ఇంకొక పాసిబిలిటీ ఉంది. ఐ కెన్ క్రియేట్ అనదర్ ఇంటర్ఫేస్ ఫైనల్ ఎక్స్టెన్స్ స్టూడెంట్ కామా స్టూడెంట్. నువ్వు ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే ఈ రెండు ఇంటర్ఫేస్ లో కలిపి ఈ ఇంటర్ఫేస్ లో పెడతా, అప్పుడు నేను ఈ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తా. దట్ ఈస్ ఫైన్. ఫైనల్ గా రెండు ఒకటే కదా, రెండు కలిపి ఒక దాంట్లో బాక్స్ పెట్టి ఆ బాక్స్ నువ్వు యూజ్ చేస్తావు. అలా అయినా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బోత్ ఇంటర్ఫేసెస్ ఈ ఫైనల్ అయిన ఇంటర్ఫేస్ లో ఎక్స్టెండ్ చేస్తున్నాం. అక్కడ ఎక్స్టెన్స్ వాడొచ్చు, ఎందుకంటే ఆ ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంటర్ఫేస్ కెనాట్ ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్. క్లాసెస్ కెన్ ఓన్లీ ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్, ఎందుకంటే ఇంటర్ఫేస్ ఇస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. Abstract, full 100% abstraction. So if you want to go with 100% abstraction, then we can go with interfaces. Got it? అంటే అసలు నువ్వు లాజిక్సే లేవు, మొత్తం అన్ని నువ్వే బిల్డ్ చేసుకోవాలంటే ఇంటర్ఫేసెస్కి వెళ్తాం. ఇంటర్ఫేసెస్ కెన్ బి పాసిబుల్ విత్ 100% అబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్సే కదా ఎగ్జాంపుల్. నువ్వు ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా ఒకటే, ఏదైనా ఒకటే కదా. దట్ ఈస్ వాట్. సో అబ్స్ట్రాక్షన్ ఈస్ hiding internal implementation details in an interface or a class. If we have at least one abstract method, then it will call as abstract class. Got it? If you have more than one abstract method, then it will call as abstract class. Abstract class cannot be instantiated object directly. We need to implement for a class. Abstract classes can use extends keyword to implement for a class, because class will be extended another class. Our class lo unde unimplemented methods ni you want to implement it on your own. You cannot instantiate abstract class directly. Got it? If it is having parameters constructor, again you can use super. దానికి మనం ఇందాక ఎట్లయితే సూపర్ కీవర్డ్ వాడి పారామీటర్స్ పంపించాం అలాగా పంపించవచ్చు. నాట్ అన్ ఇష్యూ. రిమెంబర్ దిస్ పాయింట్. And what is the encapsulation? Encapsulation is the process of protecting data members, which is variables, and member functions, which is functions, with public, private, and protected as encapsulated inside the class. ఆ క్లాస్ లోపల ఎన్కాప్సులేట్ దాపెట్టినట్టుగా. ఓకే. Inheritance is the process of getting properties from one class to another class, from which we'll call as parent class or super class to child class or derived class or concrete class. Got it? Now, while doing inheritance, we have many types like single, multiple, multi-level. Single will be possible for the classes. Multiple cannot be possible. That's why we can use interfaces 100% abstraction. Then it is possible. Why? ఎందుకంటే క్లాస్ లో ఉన్నది క్లాస్ ఇస్ ఎ రెఫరెన్స్ టైప్, దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. కంపైలర్ కన్ఫ్యూజ్ అయ్యి ఏ క్లాస్ నుంచి తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఇంటర్ఫేస్ అయితే అసలు ఇంప్లిమెంటేషన్ ఉండదు, కాబట్టి నువ్వు ఎన్ని ఇచ్చినా సరే దాంట్లో ప్రతి ఒక్కటి యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఇప్పుడు గెట్ ఏజ్ అనే మెథడే 2 క్లాసెస్ లో ఉంది. క్లాస్ అంటే ఏ క్లాస్ నుంచి తీసుకోవాలనేది కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. దాన్ని డైమండ్ ప్రాబ్లం అంటాం. సో దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయడానికి ఇంటర్ఫేసెస్ కి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబిలిటీ వచ్చింది. దట్ ఈస్ వాట్ అబ్స్ట్రాక్షన్. యు నో వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్. అండ్ క్లాసెస్ కి ఎలా వాడతాం, ఇంటర్ఫేసెస్ కి ఎలా వాడతాం. ఎన్కాప్సులేషన్, యు నో, ప్రొటెక్టింగ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. Polymorphism is missing. I will tell you now, no issues. Along with inheritance, you are inheriting the one class to another class. Properties, multiple inheritance, single inheritance, hybrid, multi-level. You know that. Now polymorphism kodam. Poly means many. Class, student తీసుకున్నాం. Public, age, number equal to 28. Public name string equal to GSR Saga. Fine. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పబ్లిక్ యాడ్ ఏ నంబర్ బి నంబర్, రిటర్న్ టైప్ ఏంది నంబర్ కదా. రిటర్న్
a plus b. Again, public add a number, b number, c number. Return a plus b plus c. డూప్లికేట్ ఫంక్షన్ కదా. ఎలా చెప్పాలంటే పాలిమార్ఫిజం సరే, క్లాస్ స్టూడెంట్ టు ఎక్స్టెన్స్ స్టూడెంట్. ఓకే, ఇలా. సరే, సో ఇప్పుడు చూడండి, నేను స్టూడెంట్ 2 లో యాడ్ ఉంది, స్టూడెంట్ లో కూడా యాడ్ ఉంది. ఓకే, స్టూడెంట్ 2 లో వేర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ 2. నేను కన్సోల్ లాగ్ పెడతా, ఏది ఎక్కడికి వస్తుందో చూడండి. లాగింగ్ ఇన్ స్టూడెంట్ టు యాడ్ మెథడ్. ఓకే, ఎస్ డాట్ యాడ్ ఆఫ్ 2, 3. దాని రిజల్ట్ ఏంటి? లెట్ రిజల్ట్ ఈక్వల్ టు ఎస్ డాట్. దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ఆర్ గెటింగ్ మై పాయింట్? దీన్ని ప్రింట్ చేద్దాం, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు చూడండి, టిఎస్ నోడ్ పాలిమార్ఫిజం 5 వచ్చింది కదా. లాగింగ్ ఇన్ స్టూడెంట్ టు యాడ్, బేసికల్లీ ఇక్కడ ఉండే యాడ్ మెథడ్ కాల్ అవుతాయి, ఇక్కడ ఉండే యాడ్ మెథడ్ కాల్ అవుతాయి, రెండు ఒకటే. సో మెనీ ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ చైల్డ్ క్లాస్ లో ఒకటి, పేరెంట్ క్లాస్ లో ఒకటి. ఇప్పుడు నువ్వు పేరెంట్ క్లాస్ లో రెఫర్ చేస్తే ఎస్ డాట్ అని పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ కాల్ అవుతుంది. నువ్వు అలా కాదు, వేర్ s1 ఈక్వల్ టు డైరెక్ట్ గా పేరెంట్ క్లాస్ ని కాల్ చేస్తే పేరెంట్ క్లాస్ మెథడ్ కాల్ అవుతుంది. సో వీ హ్యావ్ మెనీ ఫంక్షన్స్ విత్ సేమ్ నేమ్. Poly means many functions with same name, but one is in parent class, one is in child class. Okay, so that is parent class లో ఉన్న మెథడ్ ని నువ్వు చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేస్తుంటే చైల్డ్ క్లాస్ లో ఉండేదే కాల్ అవుతుంది, కానీ పేరెంట్ కాల్ అవ్వదు. బికాస్ వీఆర్ ఓవర్ రైడింగ్ దిస్. అక్కడ ఉన్న లాజిక్ ని మనం ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తున్నాం. అడిషన్ ఒకటే చేస్తున్నాం, బట్ ఎక్స్ట్రా లైన్స్ కూడా యాడ్ చేస్తున్నాం. అంటే లాజిక్ ఈస్ చేంజ్డ్. లాజిక్ ఈస్ చేంజ్డ్. ఇంకా ఎన్నైనా లైన్స్ అయినా యాడ్ చేయొచ్చు. యూ చేంజ్డ్ ద లాజిక్. అంటే లాజిక్ ఇస్ చేంజ్, ఓవర్ రిడన్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఆర్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్, ఓవర్ లోడింగ్ ఉండదు, ఓవర్ రైడింగ్ ఒకటే. ఏది? టైప్ స్క్రిప్ట్ లో. జావాలో ఇక్కడంతా ఓవర్ లోడింగ్ కూడా ఉంటది, దాన్ని పక్కన పెట్టండి. సో ఫంక్షన్ ఓవర్ రైడింగ్, దీన్ని మనం ఏమంటే రన్ టైమ్ పోలిమార్ఫిజం అంటాం. రన్ టైమ్ పోలిమార్ఫిజం అంటే నువ్వు S2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇది కాల్ అవుద్దా, ఇది కాల్ అవుద్దా అని అప్పుడు మనం చెప్పలేం. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంది? స్టూడెంట్ 2 ఆబ్జెక్ట్ కదా, రన్ టైమ్ లో దానికి ఇదే కదా ఉంటది. ఇది కాదు కదా పాయింట్ అయి ఉండేది. స్టూడెంట్ 2 లో ఉండే యాడ్ మెథడ్ ఇదే, ఇది కాదు. ఎందుకంటే దిస్ అన్నప్పుడు ఇది వస్తుంది, కానీ స్టూడెంట్ లోపల ఉన్నది రాదు. కాబట్టి ఇట్ విల్ బి ఓవర్ రైడింగ్ విత్ దిస్ లాజిక్, దట్ వీ విల్ కాల్ యాజ్ రన్ టైమ్ పోలిమార్ఫిజం అంటాం. వాట్ ఇట్? పోలి మీన్స్ మెనీ విత్ సేమ్ నేమ్ బట్ సేమ్ ఇన్పుట్స్ ఆల్సో, బట్ ఇన్ ద చైల్డ్ క్లాస్. ఇట్స్ ఓవర్ రైడింగ్, ఫంక్షన్ ఓవర్ రైడింగ్ ఆర్ మెథడ్ ఓవర్ రైడింగ్. మనము ఇక్కడ నుంచి ఊప్స్ వచ్చింది కాబట్టి మనము మెథడ్ అని అయినా పిలవచ్చు, ఆర్ ఫంక్షన్ అయినా పిలవచ్చు. ఒక ఫంక్షన్ ని, జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ని ఆర్ టైప్ స్క్రిప్ట్ ఫంక్షన్ ని. దట్ ఈస్ ద polymorphism. Poly means many. We have many methods with the same name, but child class and parent class will have their own logic, and child class method will override the parent class logic. అది మనం ఫామ్ చేయొచ్చు. ఓవర్ రైడింగ్, ఓవర్ లోడింగ్ అనే పదం కూడా ఉంది, అది ఇక్కడ ఉండదు, టైప్ స్క్రిప్ట్ లో లేదు అది. ఓకే, కాపీ కన్స్ట్రక్టర్ ఎలా అయితే లేదో అది లేదు, జావాలో C# లో ఉంటది. అంటే బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఓవర్ లోడింగ్ ఉంటది, కాపీ కన్స్ట్రక్టర్ కూడా ఉంటది, బట్ టైప్ స్క్రిప్ట్ లో అది ఉండదు. ఓకేనా? అది ఎందుకు ఉండదంటే మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ పేరు జస్ట్ కన్స్ట్రక్టర్ అని ఇస్తున్నాం, అదొక మెయిన్ ఎగ్జాంపుల్. అదే బ్యాక్ ఎండ్ లో జావాలో కానీ C# లో కానీ పైథాన్ లో కానీ, పైథాన్ లో పక్కన పెట్టండి, జావా C# ఎలా పాసిబుల్ అవుతాయంటే కన్స్ట్రక్టర్ పేరు ఇదే ఉంటది, ఇది ఉండి ఇలా ఉంటది కన్స్ట్రక్టర్. ఓకే, జావాలో కానీ C# లో కానీ. కానీ టైప్ స్క్రిప్ట్ లో కన్స్ట్రక్టర్ డైరెక్ట్ గా కీవర్డ్ ఉంటది కాబట్టి కాపీ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేం,
మెథడ్ ఓవర్లోడింగ్ ఆర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ చేయలేము, ఓవర్ రైడింగ్ మాత్రమే. అంటే చైల్డ్ క్లాస్ లో ఉండేది ఓవర్ రైడింగ్. పేరెంట్ క్లాస్ లో మనం ఇలా రాయొచ్చు, ఏది జావాలో సి షార్ప్ లో. అది ఒక డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. నంబర్ బి నంబర్, సి నంబర్. నేను ఎందుకు ఫస్ట్ అదే రాశాను మీకు తెలుసు కదా, అది లేదని చూపించడానికి. చూడండి ఇది ఉండదు, సేమ్ మెథడే కానీ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని ఓవర్ లోడింగ్ అంటాం. అది టైప్ స్క్రిప్ట్ లో లేదు, జావాలో సి షార్ప్ లో బ్యాక్ ఎండ్ లో ఉంది. రిమెంబర్ దిస్ పాయింట్. దీన్ని మనము కంపైల్ టైమ్ పోలిమార్ఫిజం అంటాం. రిమెంబర్ దిస్. అది టైప్ స్క్రిప్ట్ లో లేదు, జావాలో సి షార్ప్ లో ఉంది. జావా సి షార్ప్ స్టార్ట్ అయినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ దట్ ప్రాపర్లీ. రిమెంబర్ దిస్. నౌ వీ కంప్లీటెడ్ పోలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్ అండ్ ఇన్హెరిటెన్స్. డూ ఇట్. నేను అసైన్మెంట్ ఇస్తున్నాను, యూ కెన్ డూ ద ప్రోగ్రామ్స్ ఆన్ ఇట్. అసలు నేను మెటీరియలే ఓపెన్ చేయాలి, అక్కడి నుంచి అన్ని అక్కడే ఉన్నాయి, నో ఇష్యూస్. ఓకే, ఇప్పుడు చూడండి సార్, క్లాసెస్ కదా ఇవన్నీ, ఇవన్నీ క్లాసెస్. ఇక్కడ పెద్ద క్లాస్ ఇది కదా, దీన్ని మనం టైప్ స్క్రిప్ట్ నుంచి జావా స్క్రిప్ట్ లో ట్రాన్స్ఫర్ చేద్దాం. నోడ్ ఇన్హెరిటెన్స్ టైప్స్ డాట్ టిఎస్. నోడ్ కాదు, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా? దానికి నేను ఏదో చెప్పాను మొన్న, నిర్దిష్ట ఒక్క నిమిషం అవ్వండి. నోడ్ ఇన్హెరిటెన్స్ టైప్స్ డాట్ టిఎస్. టిఎస్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనం ఏదో చెప్పాం. ఒక్క నిమిషం, నాకు గుర్తులేదు, మెటీరియల్ వెళ్ళి తీసుకొస్తా. మాడ్యూల్ 1 2 2 ఓకే 1. అంటే నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా, అది చూడండి జాగ్రత్తగా. ట్రాన్స్పైలేషన్, అది నేను మీకు చూపిస్తా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. టిఎస్సి నోట్, టిఎస్ నోట్, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైన్. టిఎస్సి, ఓకే ఓకే, టిఎస్సి అది టైప్ స్క్రిప్ట్. టిఎస్సి క్లియర్. టిఎస్సి ఇన్హెరిటెన్స్ టైప్ డాట్ టిఎస్. ఒక్క నిమిషం, ఇగ్నోర్ కాన్ఫిగరేషన్ టు స్కిప్ దిస్ ఎర్రర్. అది ఏదో కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, దాన్ని ఏం పట్టించుకోవద్దు. రైట్ క్లిక్ ఇస్తున్నా. బాగా గమనించండి, ఇన్హెరిటెన్స్ ఎక్కడ ఉంది? అది ఇంటర్ఫేసెస్ కదా, ఇంటర్ఫేసెస్ డాట్ జేఎస్ క్రియేట్ అయింది. ఇంటర్ఫేసెస్ డాట్ టిఎస్ ని మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా, మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు. టిఎస్సి ఇన్హెరిటెన్స్ టైప్స్ ఇగ్నోర్ కాన్ఫిగ్. సో ఇప్పుడు చూడండి, దీనికి ఇన్హెరిటెన్స్ టైప్ డాట్ జేఎస్ క్రియేట్ అయింది. సో బేసికల్ గా ఇన్హెరిటెన్స్ డాట్ జేఎస్ క్రియేట్ అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ యూజ్ స్ట్రిక్ట్ యూజ్ చేసి ఇది జనరేట్ అవుద్ది అనమాట. బ్రౌజర్ అండర్స్టాండబుల్ గా ఇది జనరేట్ అవుద్ది. సో దీనికి డేటా టైప్స్ లేవు చూడండి, అవి ఎక్స్టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. గాట్ ఇట్. ఇలా మీకు కోడ్ మారిపోద్ది, జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ అయినప్పుడు ప్లెయిన్ గా మారిపోద్ది అనమాట. అంటే డేటా టైప్స్ ఉండవు. ఫస్ట్ అది ట్రాన్స్పైలేషన్ బ్రౌజర్ ఎలా అర్థం చేసుకుంటుంది, ప్లెయిన్ జావా స్క్రిప్ట్ అర్థం చేసుకుంటుంది. ఆ ప్లెయిన్ జావా స్క్రిప్టే నేను మీకు కన్వర్షన్ టైప్స్ కూడా చూపిస్తా. దీన్ని కాపీ చేయండి, బ్రౌజర్కి వెళ్ళండి, టిఎస్ టు జేఎస్ కన్వర్టర్, అది కూడా ఉంటది, నో ఇష్యూస్. కన్వర్ట్ చేస్తే ఇక్కడ మీరు టిఎస్ కోడ్ కాపీ చేయండి, ఇక్కడ మీకు జేఎస్ వచ్చింది. అర్థమైంది? ఇలా కూడా కన్వర్ట్ చేసి చూడొచ్చు. అంటే మీరు రాసిన టైప్ స్క్రిప్ట్ కూడా జేఎస్ లో ఎలా ఉంటది, అర్థమైందా? ప్రతిదీ ఉంటది అనమాట. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్, అది మీరు అర్థం చేసుకోవచ్చు. దాన్ని టిఎస్సి ఫైల్ నేమ్ ఇస్తే యూ కెన్ డూ ఇట్. ఏమైనా కాన్ఫిగరేషన్ ఎర్రర్ వస్తే యూ కెన్ డూ ఇస్ ఇగ్నోర్ కాన్ఫిగ్, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ ద జావా స్క్రిప్ట్ విల్ బి దేర్. టైప్ స్క్రిప్ట్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు బ్రౌజర్ లో, జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ అయ్యి టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గాట్ ఇట్? అలా మీరు ప్రాక్టీస్ చేయండి, నేను అసైన్మెంట్ ఇస్తా దీంట్లో ఊప్స్ వరకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.